అందరికీ నమస్కారం అండి. ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ అంటే రంగుల పండుగ. హోలీ రంగుల పండుగ ఆడుకుంటే సరిపోతుందా? అసలు దీని వెనుక ఉన్న విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. హోలీ పురాణ పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, అలాగే హోలీని ఏ విధంగా జరుపుకోవాలి అన్న విషయాలపై చర్చిద్దాం. ఇక ప్రారంభిద్దామా? హోలీ పౌర్ణమి, కామదహనం మరియు హోలీ. ఫాల్గుణ శుద్ధ త్రయోదశి కామదహనం, పౌర్ణమి నాడు హోలికా పూజను చేస్తారు. ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి నాడు లేక ప్రదోషకాలం వరకు వ్యాపించి ఉన్న పున్నమి రోజున భద్రకరణం రహితమైన ఆ రోజున లేదా చతుర్దశి నాడు కామదహనం, పున్నమి రోజు హోలికా పూజ చేసుకుంటారు. ప్రదోష వ్యాపిని గ్రాహ్య పూర్ణిమ ఫాల్గుని సదా తస్యాం భద్రా ముఖం త్యక్త్వా పూజ్య హోలా నిశాముఖే. సతీదేవి దక్షయాగంలో దేహత్యాగం చేసిన తర్వాత శివుడు రుద్రుడై వీరభద్రుని భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని గర్వాన్ని అణిచారు. ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పటికే సతీదేవి దక్షయాగంలో దేహత్యాగం చేసిందని, శివుడు భార్యాహీనుడై ఉన్నాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరుకున్నాడు తారకాసురుడు. భార్యా వియోగంలో శివుడు మరలా వేరొకరిని వివాహం చేసుకోడని, తానికి అమరుడునని భావించిన తారకుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు, జనులు, ఋషులను బాధించసాగాడు. పర్వతరాజు హిమవంతుడు, మీనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేస్తారు. వారి తపానికి మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పగా నీవే మాకు పుత్రికగా కావాలి అని కోరుకుంటారు. సరేనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతునికి జన్మిస్తుంది. శివుడు భార్యా వియోగంతో రుద్రుడైన మరలా శాంతించి తపస్సులోనికి వెళ్ళిపోతాడు. హిమవంతుని పుత్రికైన హైమావతి చిన్ననాటి నుండి అపర శివభక్తి కలదై ఆయన్నే మనస్సులో తలుచుకొని రోజు శివపూజ చేస్తూ ఉండేది. హిమాలయాలో తపములోనున్న శివుణ్ణి పూజించడానికి రోజూ వెళ్ళేది. కానీ తపస్సులో ఉన్న శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడలేదు. ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలు భరించలేని దేవతలు, నారదులు ఇంద్రుని వద్దకు వెళ్లారు. అప్పుడు అందరూ కలిసి పార్వతీదేవి శివుల కళ్యాణం అయితే తప్ప పుత్రుడు ఉదయించి తారకాసురుడిని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తారు. నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మధుడిని పిలిచి శివుడి తపస్సుని భంగపరిచి పార్వతీదేవిని శివునికి దగ్గర చేయమని, వారి కళ్యాణానికి బాటలు వేయమని ఆదేశిస్తాడు. శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞ వల్ల చేసేది లేక సరే అంటాడు. తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేరడానికి సిద్ధపడతాడు. ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన మన్మధుడి భార్య రతీదేవి మన్మధుని కార్యాన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఎంత చెప్పినా మన్మధుడు విడిపించుకోడు. వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మధుడు శివుడిపై పుష్పబాణాలు వేస్తాడు. ఆ బాణాల వల్ల శివుడు చలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు. కానీ వెంటనే తేరుకొని తన తపస్సుని భంగపరిచింది ఎవరు అని అన్ని దిక్కులా పరికించి చూడగా ఒక మూలన భయపడుతూ కనబడతాడు మన్మధుడు. వెంటనే రుద్రుడై మూడో కన్ను తెరిచి కామదేవుడైన మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ కాముడు భస్మమైన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అని అంటారు. ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు. తెల్లవారికి హోలీ పండుగగా కాముని పున్నమిగా జరుపుకుంటారు. మరలా దేవతలందరూ శివుని ప్రార్థించగా తిరిగి మన్మధుణ్ణి అనంగుడిగా మారుస్తాడు శివుడు. అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అదే హోలీ అని అంటారు. ఉత్తర భారతదేశంలో హోలీని 2 రోజుల పండుగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్ లేదా చోటీ హోలీ అని, రెండవ రోజును రంగువాలి హోలీ అని, ధూళేటి, ధులంది, ధూళి వందన్ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మర్చి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు.
ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు అనే భేదం లేకుండా అందరినీ వర్ణ ప్లావితం చేయడం జరుగుతుంది. హోలీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే ఈ పండుగ అసలు పేరు హోలికా పూర్ణిమ. ఇది 2 రోజుల పండుగ కదా. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు, కొన్ని ప్రాంతాల్లో 2వ రోజు చేసుకుంటారు. ఇది ఈనాడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది. కానీ ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే కట్టెలు పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోలికా శక్తిని ఆవాహన చేసి శ్రీ హోలికాయై నమః అని పూజించి 3 సార్లు అగ్నికి ప్రదక్షిణం చేసి వందతాసి సురేంద్రేణ బ్రహ్మణ శంకరేణ చ అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ అనే శ్లోకం చదవాలని పెద్దలు చెప్తారు. ఆ తర్వాతే రంగులు చల్లుకోవడం, రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్రవచనం. హోలీ పండుగకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకొక కథ, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నిప్పుల్లో పడేసి కాల్చాలనుకోవడం, అందుకు ప్రహ్లాదుని అత్త హోలిక పూనుకోవడం, ప్రహ్లాదునితో పాటు అగ్నిలో దూకడం కథ అందరికీ తెలిసిందే. అయితే ఆమె కూడా పునీతురాలైంది కనుక హోలీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెను ఆవాహన చేసి హోలికాయై నమః అని స్మరించే ఆచారం వచ్చిందని అంటారు. మరోపక్క హోలిక మరణించిన తిథి ఇదే అయినందున ఈ రోజున హోలీ పండుగ చేసుకుంటారని అంటారు. ఈ మంటని చెడుపై మంచి విజయంగా కొందరు అభివర్ణిస్తారు. హోలిక చెడుకు సంకేతమని, అగ్ని జ్ఞానాగ్ని అని వారి భావన. ఉత్తర భారతదేశంలో కృష్ణుడు పెరిగిన ప్రదేశంగా భావించే వజ్రభూమిలో మరో కథ ప్రచారంలో ఉంది. కృష్ణుడు నల్లగా ఉండడం, రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్క రోజు రంగులు పూసుకొని నల్లగా మారాలని కోరుకున్నాడని భావిస్తారు. ఈ రంగులు రంగునీరు చల్లుకోవడంతో పాటు నృత్య గానాదులతో ఊరేగింపులు నిర్వహించడం, దీనిలో పానీయాలు అందించడం కూడా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో భంగు కలిపిన పానీయాలు తాగి మైమర్చిపోతూ ఉంటారు. హిందువుల ప్రాచీన పండుగ అయిన హోలీని దక్షిణాసియాలో చాలా ప్రాంతాల్లో హిందూయేతరులు సరదా పండుగగా కూడా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భారత్, నేపాల్, ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో హిందువులున్న తావుల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ పండుగను యూరప్, అమెరికాలో సైతం నిర్వహిస్తున్నారు. అక్కడ ఈ పండుగను వసంత ఋతువులో వచ్చే రంగుల పండుగగా అక్కడి భారతీయులు భావిస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇతర దేశాల వారి పండుగలు ఉండడంతో ఇది వాటితో కలిసి అంతర్జాతీయ పండుగగా పేరు పొందింది. ఇక సైంటిఫికల్ రీజన్స్ గురించి చెప్పుకుంటే, వసంతకాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది కదా. దీనివల్ల వైరల్ ఫీవర్స్, కోల్డ్ లాంటి డిసీజెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ నుండి తయారు చేసిన నేచురల్ ఎక్స్ట్రాక్ట్స్ను యూజ్ చేసి రంగులు తయారు చేసి నీటిలో కలిపి చల్లుకోవడం వల్ల ఈ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ రేషియో తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేసి తడి రంగుల కోసం మోదుగు పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగుల పొడులను చల్లుకోవడం ద్వారా ఔషధంగా పనిచేస్తుందని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. ఇదండి. హోలీ ఆడుకుంటే సరిపోతుందా? దీని వెనుక ఇంత విషయం ఉంది. ఇదంతా మనం తెలుసుకోవాలి కదా. ఇంతవరకు నా మాటలు విన్నందుకు చాలా ధన్యవాదాలు. ఇక స్వస్తి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.